ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం కీర్తన 91:7. నీ ప్రక్కన 1000 మంది పన్నెను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి అపాయాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ఏ రూపంలో, ఏ స్థలంలో, ఎక్కడ ఏ అపాయం వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ అపాయాలన్నింటినీ ఎరిగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ అపాయాల్లో తప్పించగలిగిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఈరోజు నువ్వు అనేకమైన అపాయాలను చూస్తుండొచ్చు, అనేకమైన ప్రమాదాలను చూస్తుండొచ్చు, అనేకమైన యాక్సిడెంట్లను చూస్తుండొచ్చు, అనేక ఆపదలో చిక్కున్న వారిని చూస్తుండొచ్చు. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన బిడ్డల యొక్క జీవితాల్లో ఎలాంటి అపాయం ఎదురైనా నిజంగా వారు దేవుని సేవించేవారైతే వారి దగ్గరకు ఆ అపాయం రాకుండా తప్పించగల, కాపాడగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన్ని పరిపూర్ణంగా ఎమడిస్తున్న బిడ్డవైతే ఈరోజు నువ్వు అనుకున్నట్టు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రయాణంలో, మార్గంలో ఏ అపాయము రాదు, ఏ ప్రమాదం రాదు. నువ్వు భయపడాల్సిన, దిగులు పడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు ఆయన బిడ్డల్ని అందరినూ వారికి వచ్చిన అపాయాల నుంచి కాపాడాడు, ఆపదల్లో నుంచి కాపాడాడు, వారికి వచ్చిన శ్రమల్లో నుంచి, శోధనలో నుంచి కాపాడాడు. ఇప్పటికీ కూడా కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కాపాడకపోతే ఎవరు ఇంక కాపాడలేరు. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావిలి కాసేవారు మేలుకొనుటవి అర్థమే అన్నాడు. ఆయన కాపాడకపోతే ఇంకెవరు కాపాడలేరు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, ఆయన ఖచ్చితంగా కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. భక్తులు అదే నమ్మారు, వారి జీవితంలో అదే జరిగింది. యెహోవా నా కాపరి, గాఢంధకార లోయల్లో నేను సంచరించను, ఏ అపాయముకు నేను భయపడినని భక్తుడైన దావీదు ఆ రోజు నమ్మి సంచరించినప్పుడు ఈ అపాయంలోకి అతను చిక్కుని పోకుండా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఆ అపాయం ఆయన దగ్గర రాకుండా కాపాడి ఆయన భద్రపరిచిన దేవుడు మన ప్రభు. ఆయనే కాదు, ఆయన భక్తులు ఎందరినో, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డలు ఎందరినో దేవుడు కాపాడుతున్నాడు. అదేవిధంగా నిన్నును, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు కాసి కాపాడి భద్రపరిచి నడిపించి వృద్ధులు చేసి నిన్ను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన అనేకమైన మేలును బట్టి, అనేకమైన కార్యాలను బట్టి అయ్యా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, ఎన్నో అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడున్న దేవుడు నీవేనని తప్పక మేము నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అయితే నా తండ్రి, ఈ మాట ప్రకారంగా ఎవరైతే నమ్మి నీ యొక్క వాగ్దానాన్ని నమ్మి ముందుకు సాగుతున్నారో వారందరి జీవితంలో ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ కష్టం రాకుండా కాపాడే సమర్థవంతుడు నీవేనని నీ వాక్యం చదివించినట్టు నువ్వు భద్రపరిచి నడిపించి మహిమ పొందమని నీ చేతులకి బిడ్డలందరిని అప్పగిస్తూ ఈరోజు పుట్టినరోజు, వివాహలను జరుపుకునే వ్యక్తులని, బిడ్డల్ని, కుటుంబాలని కాస్త కాపాడండి. ఏ ఇబ్బందుల్లో, ఇరుకులు, అక్కర్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.